జకర్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయము. అందరి శ్రద్ధగా వినాలి. జకర్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట బాగా గమనించండి. ఎందుకంటే వాక్యము చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. విలువైనది కనుక శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన పదార్థములతో మనల్ని మన ప్రభు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము. హల్లెలూయా. దేవుడు తన ప్రజల ఎడల కోపించాడు. ఏ కోపించాడు? తన ప్రజలు. ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది మనకి చెప్పాలా? కోపం ఎందుకు వచ్చింది? ఏదైనా చేయరాని పని చేస్తే కోపం వచ్చింది, చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చింది. అలాగే తన దేవుడైనా తన పితరులైన తన బిడ్డలకి వారు ఏమాత్రము విననొల్లని ప్రజలుగా ఉన్నారు కనుక, ఏమాత్రం ఆయన మాట లెక్కల చేయకుండా ఉంటున్నారు కనుక ఏమొచ్చిందంటే ప్రభుకి వారి మీద కోపము పుట్టెను. ఎవరి మీద? తన ప్రజల మీద. ఎందుకనగా ఆయన తన ప్రజలకి ఆయనకి ఇష్టకరంగా నడవాలని ఆశపడుతున్నాడు. ఎవరికి ఇష్టకరంగా? దేవుడు తన పిల్లలు తనకి ఇష్టకరంగా నడవాలని ఆశపడుతున్నాడు. అవునా కదా? మన పిల్లలు కూడా మనకి ఇష్టకరంగా నడవకపోతే ఏం చేస్తాం? ఆడుకోపోమంటారా? ఏం చేస్తారు? బైబిల్లో ఉందిగా, పిల్లలకి బెత్తం. బెత్తం అంటే ఏంది? కొడితే కంతే, అద్దరు పడిపోవాలా. హల్లెలూయా. ఎందుకనగా అక్కడ తన ప్రజల మీద ఏమొచ్చిందంట ప్రభుకి? కోపము రేగగా. ఎందుకు ఆ కోపము తెచ్చే పని చేశారు వీళ్ళు? చాలా మంది అనుకుంటారు, ప్రభువా నన్ను దర్శించువా. చాలా మంది అంటారు, ఏమని తెలుసా? అయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను కదా, నాకు ఏ మేలులు చేయవా? ప్రార్థన చేస్తాం అందరం. ప్రార్థన చేస్తే గొప్ప భాగ్యం కాదు అది. ప్రార్థన చేస్తే మంచిదే, కానీ ప్రార్థన చేసే ముందు నీ జీవితం దేవుడికి ఇష్టకరంగా ఉందా లేదా? హల్లెలూయా. ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన ఆలకించబడుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా? అది ఆలోచించాలి మనం. హల్లెలూయా. మనం ప్రార్థన చేయమంటే అందరూ యేసయ్యా నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, అయ్యా నా స్థితిగతులు మార్చి అన్నీ చెప్తాం, కానీ నీ బ్రతుకు మార్చుకో. నువ్వు ఆయనకి ఇష్టకరంగా ఉండవు. నా ప్రభు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆ పితరుల వలన దేవుడికి కోపము రేపగా వారితో తన భక్తుడైన సేవకుడు ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. ఏందంట? యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఎవరు? బయటల్లా కాదు. ఎవరు? మనము ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన ఏం చేస్తారంట? మన తట్టు ఖచ్చితంగా తిరుగుతాడు. హల్లెలూయా. మన తట్టు ఆయన తిరిగాడు అంటే మీకు తెలుసో తెలీదో, ఎలీషా ప్రవక్త. ఎవరు? ఎలీషా అనే సేవకుడు. ఎటువంటి వాడు తెలుసా? ఇట్లాగే ఇంటికి లేవు, నాకన్నా అట్టున్నాయి, ఆయనకి అది కూడా లేవు. ఆయన ఒక దగ్గర ప్రసంగం ముగించుకొని, బాగినండి, ఒక దగ్గర ప్రసంగం ముగించుకొని ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన తన యొక్క గృహానికి వెళుచున్నప్పుడు, తన యొక్క మందిరానికి వెళుచున్నప్పుడు అనేక మంది అక్కడ యవనస్తులు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చెప్పండి? అతను బోడివాడు కనుక, ఓరే బోడివాడ ఏం చెప్తున్నావు నీవు జనులకి?
ఒరే ముందు నువ్వు చూసుకోరా, నీ తల చూసుకోరా నాయనా, నీ మొహం చూసుకో. ఒరే బట్టతలోడని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఎగతాళి చేస్తే మీరేం చేస్తారు? మేము ఏం చేస్తారు? అబ్బే తగ్గేదిలే, ఏమాత్రం ఎందుకు తగ్గుతాం? కానీ ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? ఎన్ని మాటలు వాళ్ళు అంటున్నా కానీ, ఎన్ని మాటలు వాళ్ళు ఆయన్ని హీనంగా మాట్లాడుతున్నా కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? గమ్ముగా పోతున్నాడు అండి. అట్లా పోతున్నాడు. ఎట్లాగా? మౌనంగా తన ప్రయాణమే సాగిస్తున్నాడు. ఆ మాటలు వినబడుచున్నాయి, ఆ యొక్క మాటలు వినబడుచున్నాయి. ఆ మాట వల్ల ఎంతగానో బాధపడుతున్నాడు. కొంచెమైన బాధ ఉండదా? ఉంటుందా? కొంచెమైనా బాధ ఉంటుంది. ఆ బాధ ఏ మాత్రము ప్రభుకు చెప్పుకోలేదు. ఏ మాత్రము ప్రభు నన్ను ఇట్లాగ అంటున్నారు, నాయన వాళ్ళు ఇట్లాగ నన్ను బాధ పెడుతున్నారు, నేను నీ స్వార్థంగా ప్రకటిస్తుంది, నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారని ఏ మాత్రము దేవుడికి చెప్పలేదు. కానీ అమ్మ ఏందంట, తన హృదయంలో కొంచెము ఎట్లాగంట కొంచెం బాధపడ్డాడు. హల్లెలూయా. ఆ కొంచెము బాధపడినప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు తన యొక్క దాసుడి యొక్క హృదయాన్ని ఎరిగి వారందరూ ఏం చేశారంట? ఏ మాత్రం ఒక్కడు కూడా లేకుండా ఎలుకబంట్లు వచ్చి ఒక్కొక్కడిని చీల్చిపడేశారు. హల్లెలూయా. ఎందుకు నీ మాటలు చెప్తున్నాడో తెలుసా? నా ప్రభు మీతో సెలవిస్తున్నాడు ఏమనంటే, నా తట్టు మీరు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను. నేను మీ తట్టు నేను తిరిగితే ఏమవుతాను? నీవు నాకు కాపరిగా ఉంటావు, నన్ను కాచి కాపాడుతావు. నీవు ఎప్పుడు ఆయన మీ తట్టు తిరిగినప్పుడే మీరు కాపాడబడతారు. ఆయన మీ తట్టు తిరిగినప్పుడే మీ యొక్క చింత యావత్తు కనుమరుగైపోతుంది. మీరు ఇంకనూ ఆయన తట్టు తిరగకుండా, చాలామంది అంటే అయ్యా రోజు ప్రార్థనకు వస్తుంటే, ప్రతి శనివారం ప్రార్థనకు వస్తుంటే, ఆదివారం ప్రార్థనకు వస్తుంటే, మధ్యలో కోటాల్లో పెట్టినప్పుడు వస్తుంటే, ఏంది మా తట్టు తిరగలేదు యేసయ్యా అంటే, నేను చెప్తాను తిరిగాడో తిరగలేదో అందరూ ఆయన తట్టు తిరిగిన వారు ఎట్లాగుంటారంటే, చదువుదాం అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 'ఆయన అంటున్నాడు, నా తట్టు తిరిగిన వాళ్ళు ఎట్లాగే ఉంటారు? వాళ్ళు నేను వాళ్ళ వైపు తిరగాలంటే వారిలో కొన్ని లక్షణాలు ఉండాలి. వారిని నేను చూడాలంటే వారిలో ఈ యొక్క లక్షణాలు కనపడాలి. హల్లెలూయా. అవేంటి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దాసులారా ఏందంట? యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయములో మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేనేమవుతానంట? నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా వైపు మళ్ళారు, కానీ ఎట్లాగా నా వైపు తిరుగుతున్నారు? మీరు ఏ విధంగా ఉంటున్నారు ప్రభు సన్నిధిలో? నా ప్రభు చెప్తున్నాడు, నేను మీ తట్టు తిరగాలంటే మీరు కొన్ని పనులు చేయాలా. హల్లెలూయా. ఆయన మనల్ని చూడాలంటే మనం కొన్ని పనులు చేయాలా. ఆయన మనల్ని గ్రహించాలంటే కొన్ని పనులు ఆయన కనిపించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? దేవుడికి ఇష్టడిగా బ్రతికాడు కనుక ఆయన పక్షాన ఎవరున్నారు? దేవుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నా ప్రభు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఏమని తెలుసా? ప్రియమైన దాసులారా, అంటే పిల్లలారా, మీరు యథార్థమైన హృదయము గలవారై ఉండండి. హల్లెలూయా. ఆయన మీ వైపు మళ్లించబడాలంటే, ఆయన చూపు నీ మీద పడాలంటే నువ్వు యథార్థమైన హృదయముతోనే ఉండాలా. హల్లెలూయా. యథార్థమైన హృదయం చాలా మందికి ఉండదు. నేను అంటాను, ఎవరు ప్రార్థన ఆలకించబడుతుందంట?
యథార్థవంతుల ప్రార్థన మాత్రమే ఆలకించబడుతుంది. ఎటువంటి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన. నిజముగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఆలకించబడుతుంది. ఏదో వాళ్ళు చేస్తున్నారు కదా, నేను కూడా చేద్దాం, స్తోత్రం అయ్యా అయ్యా ఉన్నాయి అంటే కుదరదు. అంటే నీ వైపు చూడ్డు ఆయన, నీ వైపు మళ్లించబడ్డావు. నీ శ్రమలు పోవు, నీ ఇబ్బందులు పోవు, నీ కన్నీరు తుడవబడదు. ఎప్పుడు అంటే నా ప్రభు అంటున్నాడు, నీవు యథార్థమైన హృదయం గలవారై ఉన్నప్పుడు నా ప్రభు ఖచ్చితముగా నీ వైపు తిరుగుతాడు ఆయన. హల్లెలూయా. నీవు యథార్థవంతులుగా ఉంటున్నావా? ఆయన సన్నిధిలో మనం అట్టుండాలంట, యథార్థముగా ఉండాలి, యథార్థముగా ప్రార్థన చేయాలి, యథార్థముగా ఆయన ఆరాధించాలి. ఆయన్ని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. నేను చెప్పుకోవడానికి ఏదో నేను అరుచుకున్నట్టుంది, కానీ ఎవరు అరుచుకున్నట్టుంది? నేను అంటున్నాను, నా ప్రభు సన్నిధిలో నువ్వు యథార్థంగా ఆరాధించకపోతే ఎట్లా చూస్తాను నిన్ను? నువ్వెందుకు వచ్చింది ఇక్కడికి? నా ప్రభువుకి కను దృష్టిలో నేను పడాలి ప్రభువా, అందుకే కదా వచ్చింది ఇక్కడికి. నువ్వు నన్ను చూడాలి, నన్ను దర్శించాలి, అందుకే నువ్వు వచ్చింది. కానీ నువ్వు యథార్థంగా ఉండకపోతే నువ్వు చేసిన ప్రయాసాన్ని వచ్చిందంతా వ్యర్థమే. నా ప్రభు అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? ఏమంటున్నాడు? మీరు యథార్థమైన హృదయం గలవారే ఉండండి. రెండవది, ఆయన సన్నిధిలో నువ్వు భయంతో ఉండాలా. ఏమిటంట? భయం. ఏ భయము? దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడిదిగో. చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే ఏమవుతుందో తెలుసా? ఏమోగిద్ది? స్తుతి గీతాలు మోగుతాయా? కాదు. ఏ మోగలు? టీవీ మోతలు. ఏ మోతలు కూడా? ఈరోజు సండే కాబట్టి సినిమాలు, ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ అన్నీ. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు దేవుని యందు భయము కలిగి ఉండాలా. రక్షణ పొందుకున్న మీరు మళ్ళీ ఆ లోకం వైపు, ఆ లోక ఆశల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? అంటే మీకు భయం లేదు. ఏమి లేదు? భయం ఉంటే సీరియల్ చూస్తారా? భయం ఉంటే సినిమాలు చూస్తారా? భయం ఉంటే వ్యర్థమైన వాటిని చూస్తారా? భయం ఉంటే ఆయన సన్నిధిలో గమ్ముకుంటారా? ఆయన అంటున్నాడు, ఎవరైతే నా సన్నిధిలో భయముతో ఉంటారో నేను వారి తట్టు తిరుగుతాను. నేను ఎవరి తట్టు తిరుగుతానంట? ఎవరైతే ఆయన ఎందుకు భయము కలిగి ఉంటారో వారి తట్టు ఆయన తిరుగుతాడు. మూడవది ఏంటిదంట? ఎవరైతే ఆయన సన్నిధిలో వణుకుతోనూ ఉంటారో ఏమవుతారంట? అప్పుడు నా ప్రభు వారి తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. ఎవరి తట్టు తిరుగుతాడు? అందుకే నా ప్రభు అంటున్నాడు, నేను వారి మీద కోపించగా వారితో ఇట్లా చెప్పాలకి. ఏమని చెప్పమంటావు ప్రభు అంటే, వారు నా తట్టు తిరిగితే కానీ నేను తిరగను. ఇప్పుడు దాకా వాళ్ళు తిరిగినా తిరగపోయినా నేను తిరిగాను. వారిని ఆరాధించకపోయినా వారి ఆరాధన నేను ఆలకించాను. వారు చేసిన ప్రార్థన ఉత్తత ప్రార్థనని నేను ఆలకించాను. ఇప్పుడైతే వారు రక్షణ పొందుకున్నారు గనుక, వారు రక్షణలో ఉన్నారు కనుక ఇంక ఏమాత్రం అటువంటి ప్రార్థనలు ఆలకించు. ఎవడైతే నా తట్టు తిరుగుతాడో అప్పుడు తిరుగుతా, లేకపోతే తిరగను నేను. నా ప్రభు చెప్తున్నాడు. ఎట్లా అంట? ఆయన వైపు ఎవరు తిరుగుతారో అప్పుడే తిరుగుతాడు ఆయన. ఇప్పుడు దాకా ఛాన్స్ ఇచ్చాడు ఎన్నోసార్లు, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడంట. ఎందుకంటే ఆయన మీ మీద కోపపడ్డాడు. అందుకని ఉంటాడు, నేను మీ వైపు తిరగాలంటే నీవు నా సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలి. రెండవది భయం కలిగి ఉండాలి. మూడవది ఆయన సన్నిధిలో వణుకు కలిగి జీవించాలి. ఎట్లా జీవిస్తున్నాం మనం? మన పట్ల దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయడా? అందుకే అంటాడు ఒక మాట, యోహాను రాసిన పత్రికలో ఉంటాం, క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు మూలముగా జన్మించిన వాడు వాడిని దుష్టుడు ఏమాత్రము ముట్టడు. వాడిని ముట్టాలంటే ప్రభు సన్నిధిలో ఆయన పర్మిషన్ తీసుకురావాలా. నేను ఓడకు ముడుతున్నాడంటే ఆయన్ని తట్టలేడు. గుర్తుపెట్టుకోండి. మంచిది.